ఉదయాన్నే పాఠశాలలకు వెళ్లే పిల్లలు, కూరగాయల సంచితో మార్కెట్కి వెళ్లే మహిళలు, నడుచుకుంటూ ఆసుపత్రికి వెళ్లే రోగులతో ఆ రోడ్డు కిటకిటలాడుతూ ఉంటుంది. అలాంటి వారికి రోడ్డు పక్కనే ఫుట్పాత్లు అందుబాటులో లేక ప్రమాదాలు జరుగుతున్నాయి. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని వివిధ పట్టణాల్లో పాదాచారుల కోసం నిర్మించిన కాలినడక మార్గాలు ఆక్రమణలకు గురవుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. ఫలితంగా వాహనాల మధ్య ప్రాణాలను పణంగా పెట్టి నడవాల్సిన పరిస్థితి ఏర్పడిందని స్థానికులు వాపోతున్నారు. చూశారుగా, ఇది ప్రకాశం జిల్లా ఒంగోలు నగరపాలక సంస్థ పరిధిలోని రహదారి. ఇక్కడ ఫుట్పాత్ల నిర్వహణ ఊసేలేక ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. నగర పరిధిలో 25 కిలోమీటర్ల మేర విస్తరించిన ప్రధాన మార్గాల్లో కాలువలను కూడా కొందరు ఆక్రమించేశారు. కర్నూలు రోడ్డు, కలెక్టరేట్ నుంచి జీజీహెచ్ వరకు, కొత్తపట్నం, మంగమూరు రోడ్డు, ట్రంక్ రోడ్డులో ఫుట్పాత్లపై చిరు వ్యాపారుల కారణంగా పాదచారులు ఇబ్బంది పడుతున్నారు. కాలినడక కోసం ఉన్న ప్రదేశాల్లో తాత్కాలిక షెడ్లు, ప్రకటన బోర్డులు ఏర్పాటు చేయటంతో ఈ ప్రాంతంలో ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు వాపోతున్నారు. ఒంగోలు మాత్రమే కాదు, పొదిలి, గిద్దలూరు, ఎర్రగొండపాలెం, కనిగిరి, చీమకుర్తి, కందుకూరు, కొండేపి, అద్దంకి, దర్శి పట్టణాల్లోనూ దాదాపు ఇలాంటి పరిస్థితే నెలకొంది. రోడ్డు దాటడం కాదు, రోడ్డుపై నడవడమే భయంగా మారిందని విద్యార్థులు చెబుతున్నారు. మహిళలు, వికలాంగులు, వృద్ధులైతే మరిన్ని ఇబ్బందులు పడుతున్నారు. ట్రాఫిక్ రద్దీ సమయాల్లో పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారుతోందని, ఫుట్పాత్లో ఆక్రమణలకు గురవుతున్నా అధికారులు పట్టించుకోవటం లేదని నగరవాసులు చెబుతున్నారు. లేకపోవడం వల్ల పాదాచారులు రోడ్ల మీద నడిచేటప్పుడు వాహనాల ద్వారా ఎంతో మందికి యాక్సిడెంట్లు కూడా జరుగుతున్నాయి. అటువంటి యాక్సిడెంట్ జరగకుండా ఫుట్పాత్లు నిర్మాణం కంపల్సరీగా అవసరం. అది ప్రజల ప్రాథమిక హక్కు. ఆ హక్కును హరించకుండా ఫుట్పాత్లు ఏర్పాటు చేయాలని కోరుతా ఉన్నాం. నిబంధనల ప్రకారం రహదారుల వెంట పాదచారుల మార్గాల నిర్మాణం, నిర్వహణ, భద్రత కల్పించడం నగర, పురపాలక, గ్రామ పంచాయతీల బాధ్యత. అయితే ఆక్రమణలు తొలగించడంలో నిర్లక్ష్యం కారణంగా ప్రజల ప్రాథమిక హక్కే ప్రశ్నార్థకంగా మారుతోందని ప్రజా సంఘాలు చెబుతున్నాయి. స్మార్ట్ రోడ్లు, అందమైన డివైడర్లు నిర్మించడం కంటే ముందుగా ఫుట్పాత్లను ఆక్రమణల నుంచి విముక్తి కలిగించాలని డిమాండ్ చేస్తున్నాయి. నామరేటు మీద ఉన్న వ్యాపార సంస్థల వారు ముందు ఉన్న జానన్న, మోరన్న దానికి వేలకు వేలు ఈ చిరు వ్యాపారులకి, నెట్టెడబళ్ళ వారికి, వాళ్ళకి అద్దెలకి ఇచ్చి ట్రాఫిక్కి పూర్తిగా అంతరాయం కలిగిస్తున్నారు. వాళ్ళ మోరిస్తే దాదాపు 10 అడుగులు ముందుకు పెడుతున్నారు. ఆ రకంగా వాళ్ళ ముందు మళ్ళీ కొనుగోలుదారులు, ఇదంతా కూడా గందరగోళంగా ఉంటుంది. 1000, 2000, 3000, 10,000 కూడా వసూలు చేస్తున్నారు వెనుకొండ వ్యాపార సంస్థలు. కాబట్టి వీటిని కట్టడి చేసి జరుగుతున్న ప్రమాదాలను ఆ రకంగా కూడా నివారించాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. మార్కాపురం జిల్లా కేంద్రంలోనూ ప్రధాన రహదారిపై ఫుట్పాత్ల ఆక్రమణలు పెరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఫుట్పాత్ల ఆక్రమణలను అరికట్టాలని కోరుతున్నారు.